వీనస్కి స్వాగతం. ఘనంగా ప్రభుత్వ చీఫ్ విప్ జన్మదిన వేడుకలు. జీవి పుట్టినరోజు సందర్భంగా శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ వారి శంకర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన నివాసంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును చీఫ్ విప్ జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు పాల్గొని కేక్ కట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా తరలివచ్చారు. వివిధ శాఖల అధికారులు జీవి ఆంజనేయులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కేరింతలు సంతోషాల మధ్య జీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి పుట్టినరోజు మీ అందరి మధ్యలో ఇలా జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది డేట్ మార్చమని అడిగినా కూడా నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి పుట్టినరోజు ఇట్లా జనాల మధ్యలో ఎప్పటికీ ఆంజనేయులు గారికి జరగాలని చెప్పి మా ఫౌండేషన్ నిర్ణయం. అలా తప్పకుండా ప్రతి సంవత్సరం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆంజనేయులు గారు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు కూడా ప్రజాసేవలో ముందుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంజనేయులు గారు స్వయంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఎంతో మందికి దాదాపు 5,000 మంది పైగా మరి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి. ఒక వ్యాపారాన్ని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన ఎటువంటి మచ్చ లేకుండా, ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు కూడా తిట్టుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా, ఎందుకంటే వాళ్ళు తిట్టే తిట్లు మీరు వినే ఉంటారు. మొక్కలోడు రకరకాలుగా తిట్టడానికి కూడా ఆస్కారం లేకుండా, ఒక మచ్చ కూడా, చిన్న మచ్చ కూడా లేకుండా మరి ఉన్నటువంటి ఆంజనేయులు గారు మా కుటుంబంలో ఉండడం మాకు చాలా ఆనందంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. చంద్రబాబు గారి పాలన వచ్చిన తర్వాత రౌడీజం, గుండాయిజం కనపడకుండా పోయింది. ఎక్కడైనా బ్రాందీ, ఎక్కడైనా గంజాయి గుట్కాలు, డ్రగ్స్ అమ్మాలంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. దొరికారా సచ్చారే తీసుకెళ్లి జైల్లో పెడతారు. మరి గంజాయి గుట్కాలు తాగితే పిల్లలు పాడైపోతున్నారు. యువత తప్పుదారి పట్టిపోతా ఉంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగాలు లెక్క టీచర్లు ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను ఇవ్వలేదు. అలాగే అనేక ఇబ్బందులు పడ్డారు యువత గంజాయి గుట్కాలతో, రౌడీజం, గుండాయిజంతో తప్పుదారి పట్టారు. మళ్ళీ మన సంవత్సరం నుండి ఎన్డీఏ పాలన రాగానే ఎక్కడ వాళ్ళని అక్కడ గంజాయిలు అమ్మేది లేదు, గుట్కా అమ్మితే ఊరుకునేది లేదు, రౌడీజం, గుండాయిజం ఉంటే మక్కలెరగదంతారు. ఆ విధంగా మంచి సుపరిపాలన అందిస్తున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే తల్లికి వందనం అని ఇంతకుముందు అమ్మఒడి అయితే ఒకరికే వచ్చేది. ఇప్పుడు తల్లికి వందన పథకం 2 బిడ్డలుంటే 2 బిడ్డలకు ఇచ్చారు, 4 బిడ్డలుంటే 4 బిడ్డలకు ఇచ్చారు. కాబట్టి 3,000 పెన్షన్ 4,000 అయింది అన్న వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చినాక. అలాగే తల్లికి వందన పథకం మా మనవాళ్ళు, మనవరాళ్ళకి లేదా మా పక్కింటి వాళ్ళకి అందిని తల్లికి వందనం 13,000 ఒక్కొక్కరి అకౌంట్లో వేసారన్న వాళ్ళు, 3,000 పెన్షన్ 4,000 చేశారన్న అందరూ ఒకసారి చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నా. మరి మీరందరూ చేతులు ఎత్తారు అంటే చంద్రబాబు గారు చేసిన గొప్ప పనులు ఇవి. గత ప్రభుత్వం చేయలేని పనులు ఈ ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు చంద్రబాబు గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేశారంటే ఎంతో అధినాయం. ఆ మహిళలందరూ ఒకసారి చేతులు ఎత్తండి అమ్మా, ఆడవాళ్ళందరూ చేతులు ఎత్తండి అమ్మ. ఆగస్టు 15 నుండి మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణం. వచ్చే నెల 15వ తారీఖు నుండి మీకు బస్ టికెట్ లేదు, ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. హైదరాబాద్ పోవాలంటే బస్ టికెట్ తీసుకోవాలమ్మా. మళ్ళీ నా పేరు చెప్పారు. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి. 10 లక్షల కోట్లు పెట్టుబడులకి అగ్రిమెంట్లు అయినాయి. దీనివల్ల 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. 8.5 లక్షల మందికి 8,50,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా టీచర్లు, ప్రభుత్వ బడిలో పాఠాలు చెప్పడానికి టీచర్లు తక్కువైతే 5 ఏళ్లు గత ప్రభుత్వం నియమించకపోతే ఇప్పుడు 16,347 టీచర్ ఉద్యోగాలు నియామకం చేస్తున్నారు. మీ ఊరు బళ్ళన్నింటిలో ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి టీచర్లు పంపిస్తున్నారు. 2 నెలల్లో కొత్త టీచర్లు వస్తారు, బ్రహ్మాండంగా చెప్తారు. ఆ విధంగా టీచర్లు ఉద్యోగాలు నియమించి, పెన్షన్ పెంచి, అమ్మఒడని ఎంత 4 బిడ్డలుంటే 4 బిడ్డలకి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తూ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాలు కోరుతున్నా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉపాధి తప్పు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేయమంటే
పల్లె పండుగ పేరుతో గ్రామాలు చక్కగా అభివృద్ధి చేశారు మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. వారికి కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందనలు తెలియాలని కోరుతున్నా. మరి కష్టాలు తెలిసిన వ్యక్తి, కష్టపడటం తెలిసిన వ్యక్తి, తత్పరత కలిగిన వ్యక్తి, అన్నిటికీ మించి సంపాదించిన దాంట్లో పేద ప్రజానీకానికి సహకరించాలనే గొప్ప మనసున్న వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు కావటం, అది జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా, మూడోసారి శాసనసభ్యులుగా మరియు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉండటం అనేది ఈ యొక్క వినుకొండ ప్రజానీకం యొక్క అదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి. వారికి సేవ చేసే భాగ్యం కూడా ఆంజనేయులు గారికి రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను. రెండో విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. శివశక్తి, శివుని యొక్క శక్తి, దానిలో సేవా భాగం. మరి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ మా చెల్లెళ్ళు లీలావతి గారు ఉండటం, లీలావతి గారి యొక్క మనసు నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఏది చిన్న విషయం కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తుంది. ఏదున్నా నేను సహకరించాలి, సహాయం చేయాలనే ఒక మంచి భావన, కష్టాల్లో ఉంటే నేను కూడా వారికి సహకరించాలి అనే ఒక మంచి ఆలోచన, ఒక కుటుంబ పెద్దగా అదేవిధంగా సమాజ సేవలో ముందుంటూ గత నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుండి ఈ యొక్క లీలా అంజన్ ఫౌండేషన్కి ప్రతి గ్రామంలోనూ వినుకొండ నియోజకవర్గమే కాదు యావత్ గుంటూరు జిల్లాలో కూడా వారి ఫౌండేషన్ ద్వారా మొక్కల పంపిణీతో పాటు విత్తనాల పంపిణీలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన మరి ఘనత మా లీలావతి గారికి ఉంది అనే దాని మీద చెప్పడంలో ఎక్కడా అతిశయోక్తి లేదు. అన్నిటికంటే మించి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అనేక సార్లు వచ్చాను. ప్రతి పుట్టినరోజు నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు లేట్ అయిపోయింది, ఇప్పుడు కూడా కొద్దిగా లేట్ అయింది. అయినప్పుడు కూడా అప్పుడే మన శంకర్ నేత్రాలయం శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, ఎప్పుడు ఈ యొక్క కంటి పరీక్షలకు సంబంధించిన, ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన ఎప్పుడు పెట్టినప్పుడు కూడా వినుకొండలో కళ్యాణ మండపంలో, ఈ కళ్యాణ మండపంలోనే నేను 3 సార్లు చూశాను. పేదవాడికి ఏదైతే ఆంజనేయ గారు చెప్పినట్లు అన్నీ ఉన్నప్పుడు కూడా సహకరించలేని, అంటే కంటి పరీక్షలకు కానివ్వండి, ఆపరేషన్లకు కానివ్వండి సహకరించలేని వ్యక్తులు కుటుంబంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు వారి ఫౌండేషన్ ద్వారా శంకర్ కంటి ఆసుపత్రి, మరి శ్రీనివాసరావు గారు వారి యొక్క డాక్టర్ సిబ్బంది, అదేవిధంగా ఆత్మాలజిస్ట్ ఇందాక మిత్రులు పేరు చెప్పినట్లు మీరందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలను చేయటం, డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి. ఒకరోజు భోజనం పెట్టినా ఆకలి తీరుతుంది, కానీ మీకు కంటి చూపుని ఇవ్వగలిగిన శక్తి ఆ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ శంకర్ కంటి వైద్యాలయానికి ఉందనేది నా అభిప్రాయం.